ఉద్యోగులు దీర్ఘకాలిక సమస్యలు తక్షణమే పరిష్కరించాలని జీవో నంబర్ 36 వెంటనే అమలు చేసి 2019 నుంచి 2024 వరకు పెండింగ్ లో ఉన్న వేతన సవరణ అమలు చేయాలని సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని డీసీసీబీ బ్రాంచ్ పరిధిలో సహకార సంఘం ఉద్యోగుల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష సమ్మెను ప్రారంభించారు. ఈ సమ్మెకు సిఐటియు నాయకులు నక్కెల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సహకార సంఘాల ద్వారా పనిచేసే ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి ఆరోగ్య బీమాతో పాటు 20 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేశారు. సహకార సంఘంలో పనిచేసే ఉద్యోగుల డిమాండ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవ చూపి పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సహకార ఉద్యోగ నాయకులు పెయ్యాల బాబురావు, బి సూరిబాబు, మాసరపు శివనాగ అన్నవరం, బ్రాంచ్ డైరెక్టర్ రావు వీరభద్రరావు, బాబురావు, సింహాచలం, నూకరాజు, వెంకటరామారావు, జామీలు, సతీష్, తుని అన్నవరం బ్రాంచ్ డీసీసీబీ బ్రాంచ్ ఉద్యోగులు పాల్గొన్నారు. మన సహకార ఉద్యోగుల ఐక్యత కొరకు, మన కోరికల కొరకు మనం పోరాటం సాగించడానికి మొదలు పెట్టాము. ఈ రోజు నుండి మన రాష్ట్ర యూనియన్ మేరకు పిలుపు మేరకు 16వ తారీఖు నుంచి కూడా నిరవధిక సమ్మె కొనసాగుతూ ఉంది. ఈ రోజు నుంచి కూడా మనం తుని బ్రాంచ్, అన్నవరం బ్రాంచ్ వాళ్ళు మొత్తం 6 సంఘాలు కలిపి ఈ యొక్క నిరవధిక సమ్మెను కొనసాగించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా ఐక్యతగా రావాలి. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఇందులో ఎవరు మాటలు వినొద్దు. మనకు న్యాయమైన కోరికలు తీరే వరకు కూడా ఈ పోరాటం సాగిద్దామని చెప్పేసి మనందరం కూడా ఏకదాడిగా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. మరి మీ మీడియా వారికి మేము కోరుకునేది ఒకటే, మేము దీర్ఘకాలిక ఈ యొక్క డిమాండ్లు మాకు తీరే వరకు కూడా ఎటువంటి మేము సమ్మె చేయడానికి వెనకాల పోమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా మన సోదరులు, మన ఉద్యోగ సంఘ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సమ్మెకు పాలుపంపులు పంచుకోవాలి, నడుము కట్టి ముందుకు రావాలి. జీతాలు లేవని, బచ్చాలు లేవని, డబ్బులు కొరత అని చెప్పేసి మీరు ఎవరు కూడా వెనకాడొద్దు. ఇది ఆఖరి పోరాటం అని చెప్పేసి మేము మనం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా దీనికి చేయూతనిచ్చి ఇక్కడ మన ప్రతి బ్యాంకు, డిసిసి బ్యాంకు వారు కూడా మనకు మద్దతు తెలుపుతున్నారు. అన్ని సంఘాల వారు కూడా మనకు మద్దతు తెలుపుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క సమ్మెను మనం అందరం కలిసి కొనసాగించాలని మనం చేసుకుంటా ఉన్నాం. సహకార ఉద్యోగుల సమస్యల పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ నెల 16వ తేదీ నుంచి రాష్ట్ర కమిటీ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు నిరవధికంగా సమ్మె జరుగుతుంది. ఈరోజు తుని డిసిసి బ్యాంక్ ఎదురుగా దాదాపు 6 బ్రాంచుల నుంచి ఈ 6 సొసైటీ సంఘాల నుంచి ఈరోజు ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ముఖ్యంగా 36 జీవో వెంటనే అమలు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం చూసుకున్నా, ఈ ప్రభుత్వం చూసుకున్నా ఈరోజు సహకార ఉద్యోగులు మోసం చేశారే తప్ప వాళ్ళ సమస్యలు మాత్రం పరిష్కారం చేయకుండా ఈరోజు సహకార ఉద్యోగుల పట్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూ ఉన్నాయి, వాళ్ళని మోసగిస్తూ ఉన్నాయని చెప్పేసి మరోసారి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చూసుకున్నట్లయితే సహకార సంఘాలు ఉద్యోగులు చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు చాలా మానసిక వేదనకు గురవుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో చూసుకున్నా, ఈ ప్రభుత్వంలో చూసుకున్నా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో 36 జీవో ఏదైతే ఉందో దాన్ని అమలు చేయకుండా ఈ దాదాపు 6 సంవత్సరాలు పైబడి ఈరోజు జాప్యం జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో అమలు చేయకుండా మరి ఇంకెవరు అమలు చేస్తారని చెప్పేసి ప్రభుత్వం అడుగుతూ ఉన్నాం. అంటే అధికారంలో రావడం కోసం కార్మికులు హామీలు ఇచ్చి ఈరోజు మసిబూసు మారడికాయ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక సమస్యలు పరిష్కారం చేయకుండా ఈరోజు కార్మికులు నట్టేటి ముంచేటువంటి విధానాలు అమలు చేస్తూ ఉన్నారు. మొన్న చూసుకున్నాడంటే రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుపుతూ ఉన్నారు. ఇది అంకిల్ గారెడ్డి తప్ప, కార్మికులు మోసం చేయడం తప్ప మరొకటి కాదు ఈ బడ్జెట్ సమావేశాలు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఇందులో కార్మికుల కోసం ఎటువంటి ప్రస్తావన చేయలేదు. కార్మికుల సమస్య మీద ఎటువంటి ప్రస్తావన చేయకుండా ఈరోజు కార్మికుల్ని మోసగించడం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 2019 తర్వాత జాయిన్ అయిన వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయాలి. అదేవిధంగా 62 సంవత్సరాలకి రిటైర్మెంట్ వయసు పెంచాలని చెప్పేసి సహకార ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా వర్తింపు చేయాలని చెప్పేసి తదితర డిమాండ్ల పరిష్కారానికి ఈ నెల 16వ తేదీ నుంచి నిరవధిక సమ్మె జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ సమస్య పరిష్కారం చేయాలి, గ్రాడ్యుటీ అమలు చేయాలి.
ఈ సమస్యల పరిష్కారం చేసేంత వరకు కూడా నిరవధికంగా ఈ సమ్మె కొనసాగుతుంది. అవసరమైతే ఆమర నిరాహార దీక్షను కూడా కూర్చుని ఈ సమస్య పరిష్కారం కోసం యావత్ రాష్ట్ర వ్యాప్తంగా సహకార ఉద్యోగులు నడుం బిగించి సమస్య పరిష్కారం కోసం పనిచేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి రాష్ట్ర ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ డీసీ ముఖ్యమంత్రి మన గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ తక్షణమే ఈ సమస్య మీద స్పందించి సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదే చూసుకున్నాడంటే అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ₹1,00,000 ఈరోజు కూపన్ గిఫ్ట్లు ఇస్తూ ఉన్నారు. మరి వర్కర్ల సమస్యల మీద పరిష్కరించడానికి సచ్చడానికి వీళ్ళకి తీరిక లేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. కాబట్టి వర్కర్ల సమస్య మీద పరిష్కారం చేయాలి, కార్మికుల సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.